15-16 వాక్యం చదువుకుందాం. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రె చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేలు. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లైనను అంజూరపు పండ్లనైనా కోయుదురా. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములను ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములను ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుందరు. ఇక్కడ యేసు ప్రభు మరొక విషయం దేని గురించి తెలియజేస్తున్నాడు అని అంటే, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడమని వారికి సూచన ఇస్తూ ఉన్నాడు. అబద్ధ ప్రవక్తలు ఏ రీతిగా ఉంటారంటే, పైకేమో గొర్రె చర్మము కప్పుకొని ఉంటారండి. లోపల వాళ్ళ యొక్క స్వభావం ఏంటి అని అంటే తోడేల స్వభావము. సో పైకి మనల్ని నమ్మించడానికి గొర్రె చర్మాన్ని చూపిస్తూ ఉంటారు, కానీ అంతరంగంలో లోపలంతా కూడా కపటముతో కూడినటువంటి బుద్ధిని వాళ్ళు కలిగి ఉంటారు. వారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. కారణం ఏంటో తెలుసా? వారే నా శిష్యులు, మేము యేసు ప్రభు యొక్క శిష్యులు అని చెప్పేసి మనల్ని నమ్మించడానికి వాళ్ళు శతవిధాలకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారు నమ్మినటువంటి వాళ్ళు చివరికి ఎక్కడికి వెళ్తారు అని అంటే, అబద్ధపు బోధలు విని అసత్యమైన మార్గంలోనికి వెళ్ళిపోయి జీవం అనేటువంటి మార్గం కోల్పోయి ఏం చేస్తారు అని అంటే నాశనంకి వెళ్ళిపోతూ ఉన్నారు. మాకు తెలిసినటువంటి ఫ్యామిలీ ఒకటి ఉందండి, మా అమ్మ వాళ్ళ మేనమామ ఫ్యామిలీ. వాళ్ళ కాడికి నేను అప్పుడప్పుడు వాళ్ళు చెన్నైలో ఉంటారు. అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, నా మంచిగా వలకరిస్తాను, బాగానే మాట్లాడతాను. నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం స్టార్ట్ చేస్తారు, మెల్లిగా స్టార్ట్ చేస్తారు. ఏమని స్టార్ట్ చేస్తారంటే, మనకు యెహోవాయే కదా దేవుడు, యేసు ప్రభు దేవుడు కాదు కదా, ఆయన కేవలము ఎక్కడ దేవుడు అని చెప్పుకోలేదు కదా అని చెప్పని అంటారు. సో నేను వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నప్పుడు నాకు స్టార్టింగ్ అర్థం కాల, తర్వాత అర్థమైంది. ఇంతకు మీరు ఏ చర్చికి వెళ్తారన్నా వాళ్ళు చెప్పినటువంటి మాట, మేము యెహోవా సాక్షులమైన సంఘానికి వెళ్తామని అన్నారు. యెహోవా సాక్షులు అనేటువంటి ఒక సంస్థ ఉందండి, మన ఎంబీ సంస్థ ఎట్లానో అదొకటి ఉంది. వీళ్ళిచ్చేటువంటి బోధ అంతా దేని మీద ఉంటుందంటే, యెహోవాయే మాత్రం దేవుడు, యేసు ప్రభు దేవుడు కాడు. వీళ్ళు చెప్పేటువంటి బోధ ఇది. వారికి నేను ఎంత చెప్పినప్పటికీ కూడా ఆ బోధల నుంచి బయటికి రాలేకపోతూ ఉన్నారు. అనేకమైన విషయాలు నేను వాళ్ళతో చెప్పానండి, కానీ వారు పొరపాటుగా రాలేకపోతూ ఉన్నారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అబద్ధ ప్రవచనాన్ని అబద్ధ ప్రవక్తను అలవాటు పడితే అందులోంచి తిరిగి బయటికి రావడం అనేది చాలా చాలా కష్టం. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే, నీ తప్పులను అబద్ధ ప్రవక్తలు ఖండించరండి. నువ్వు దారి తప్పిపోతూ ఉన్నప్పుడు, పాపంలోనికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, దేవునికి విడిచిపెట్టి వేరే మార్గాలకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, అరే నువ్వు చేసే తప్పు, ఇది తప్పు మార్గం, ఇందులోకి పోతే పాపం, ఇందులోనికి వెళ్ళిపోతే నరకం, కనుక ఇది దయచేసి మార్గాలకు వెళ్ళొద్దని అబద్ధ ప్రవక్తలు ఎంత మాత్రం కూడా, అబద్ధ బోధకులు ఎంత మాత్రం కూడా నిన్ను గద్దించరు. నువ్వు చేసే చెడ్డ పనిని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. నువ్వు ఏది చేసినా కూడా అది మంచి అంటారండి. కానీ క్రీస్తు యొక్క బోధకులు ఏం చేస్తారంటే, నువ్వు చేసే ప్రతి పాపాన్ని ఖండిస్తారు. అయ్యా అమ్మా, నువ్వు ఇలా చేసినట్లయితే నరకానికి వెళ్తావు, జాగ్రత్త, దేవునికి వ్యతిరేకమైన కార్యం, పాపము చెయ్యకు, ఇది పరిశుద్ధమైన మార్గం, ఈ మార్గంలోనికి రా, నువ్వు రక్షించబడతావు, పరలోకానికి వెళ్తావని యేసు ప్రభు యొక్క బోధకులు చెప్పేటువంటి మాట. కానీ అబద్ధ బోధకులు ఏమని చెప్తారు అని అంటే, నువ్వు చేసే పాపమే చాలా మంచిదని చూపించి, ఆ పాపంలో ఇంకా నిన్ను పాపం చేసేలాగా ప్రేరేపించి, మొత్తానికి సత్యమేంటో కూడా తెలుసుకోలేనంత లోతులోనికి తీసుకెళ్ళిపోయి పెడతారు. యేసు ప్రభు చెప్పేటువంటి మాట, వారి ఫలము వలన వారిని తెలుసుకుందరు. అనగా వారి యొక్క బోధల వల్ల, వారి యొక్క క్రియల వల్ల వారు ఎలాంటి వారో తర్వాత మీరు తెలుసుకుంటారని ప్రభు చెప్పేటువంటి మాట. అంత మాత్రం కాకుండా, ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లను కోయరు. అలాగనే మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది, పనికిమాలిన చెట్టు కాని ఫలాలు ఇస్తుంది. యేసు ప్రభు చెప్పేటువంటి మాట ఏంటి అంటే, ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లు అంజూరపు చెట్ల పండ్లైనను మీరంత మాత్రం కూడా కోయలేరు. అనగా అబద్ధ ప్రవక్తల దగ్గరికి వెళ్ళేసి, అబద్ధ బోధకుల దగ్గరికి వెళ్ళేసి యేసు ప్రభు గురించి సత్యమైన వాక్యము చెబుతాడు అని మనం ఎదురు చూడడము మన అవివేకం. అది అలాగనే మంచి బోధకుల దగ్గరికి వెళ్ళేసి ఈయన అబద్ధ బోధ ప్రకటన చేస్తాడేమో, నేను చెప్తాడేమో అని నువ్వు ఆశించడం కూడా నీ అవివేకమే. ఎందుకో తెలుసా? అబద్ధ బోధకుడు ఏనాడు కూడా సత్యాన్ని ప్రకటించలేడు. సత్యంలో నిలిచినటువంటి వాడు ఎవడో కూడా అబద్ధము గురించి ప్రకటించలేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రభు చెప్పేటువంటి మాట, మంచి చెట్టు మంచి ఫలమే ఫలిస్తుంది, పనికిమాలిన చెట్టు పనికిమాలిన ఫలాలనే ఇస్తుంది. మనమందరం కూడా మంచి చెట్లు వలె ఉండి మంచి ఫలాలు ఇచ్చేటువంటి వారిగా మనం ఉండాలి. దేవుడు అదే మన యొద్ద నుంచి కోరుకుంటూ ఉన్నాడు. అలా కాని పక్షంలో 19వ వచనం, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడినని యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు.